టీవీ1 ప్రేక్షకులు అందరికీ నమస్కారం. రామారావు గారిని ఫస్ట్ మెడ్రాస్కు తీసుకొచ్చింది నేను. అంతే, విజయవాడ నుంచి మెడ్రాస్ కాదు, మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ నుంచి తీసుకొచ్చింది నేను. ఆలువారిపేట శోభనాచల స్టూడియో అక్కడికి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఎల్వి ప్రసాద్ గారు మన దేశం పిక్చర్లో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్కి మేము అందరూ కలిసి, ఆయన చేశారు, మేము చేసాం, అందరూ ఆ పిక్చర్లో చేసాం. తర్వాత భూలోకరంబన అదని ఇదని పల్లెటూరు పిల్ల సార్ అందులో హీరో క్యారెక్టరు. ఆ పిక్చర్లో వేసిన తర్వాత పాతాళ భైరవి పిక్చరు. దాంట్లో ఎన్టీ రామారావు గారు ఫస్ట్ రాజారెడ్డి అని ఒక ఆర్టిస్ట్ చిన్న క్యారెక్టర్ వేసేవాడు. ఆయన హీరో. 300 రూపాయల జీతాలు. నేను స్టంట్ మాస్టర్ని, నాకు 300 రూపాయల జీతాలు. అందరూ మేము అక్కడ పనిచేసే ఉన్నాం. చూస్తే పల్లెటూరులో కేవీ రెడ్డి గారు చూసి ఈ అబ్బాయి ఎవరు అని అడిగారు. అడిగితే ఎన్టీ రామారావు గారు అండి, కుర్రాడు కొత్తవాడు అని చెప్పాము. చెప్తే యాజ్ ఇట్ ఈస్గా రాజారెడ్డిని తీసేసి ఎన్టీ రామారావు గారిని పాతాళ భైరవుడు ఆ క్యారెక్టర్లో ఈయన వేశారు. మేము ఆయనకి స్టంట్ మాస్టర్గా నేను పనిచేసాను పాతాళ భైరవుడు. అక్కడి నుంచి ఒక్కొక్కటి పాతాళ భైరవి రిలీజ్ అయిన తర్వాత రామారావు గారికి ది గ్రేట్ హీరో అని పేరు వచ్చింది. ఇలా కూర్చొని కాళ్ళు, వక్షము, ముఖము నెలమోపి జై పాతాళ భైరవి, కృపామయి, కృపాధార, కామపాశ విమోచని, మహామాత, మహాకాళి, కాదంబిని, కళాధార, కలి కల్మష నరుడా, ధైర్యే సాహసే లక్ష్మి, ఇదిగో నా శక్తి, అనుగ్రహిస్తున్నాను. ఆయన ఒకరు డబ్బుకి ఆశపడరు, ఇంకొకరికి డబ్బు పైసా ఇయ్యరు. ఇస్తే కార్పొరేట్గా ఖర్చు పెట్టేవారు ఎవరు ఉంటే అది రామారావు గారు. రామారావు గారిను అంత గొప్పగా మన చెప్పుకునేవాడు ఉంటే ఎవరు లేరు ఆయన. కానీ చాలా మంచి మనిషి, చాలా మంచి ఆర్ట్ ఉన్న మనిషి ఎవరంటే అది రామారావు గారని నేను చెప్తున్నాను. అంతే. థ్యాంక్ యూ సార్. గురజాడ గారు రచించిన కన్యాశుల్కం నాటకాన్ని పి. పుల్లయ్య గారు దర్శకత్వం వహించి ఎంతో విజయం సాధించారు. అలాగే డామిట్ కథ అడ్డం తిరిగింది అంటూ గిరీశం పాత్రలో ఎన్టీఆర్ అందరినీ అలరించారు. ఈ కన్యాశుల్కం చిత్రాన్ని ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం మరో చిత్రంతో కలుసుకుందాం. సెలవు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు.